ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మంచిది. ఈ వారము పురుషులు పాడారు, వచ్చే వారం స్త్రీలు పాడాలి. అందులో రమ్య కూడా ఉంటుంది తప్పనిసరిగా. ముందుగానే చెప్తున్నాను, చక్కని పాట ఒకటి ఎంపిక చేసుకుని వచ్చే వారము ఆ పాట పాడాలి. అందులో అనుష కూడా ఉంటుంది. మంచిదండి. వారి వరకే కాదు, యవనస్తులే కాదు, నడివయస్కులే కాదు, వృద్ధులు కూడా పాడాలి. అందులో సాంబయ్య కూడా ఉంటాడు. అర్థం కృష్ణయ్య, సాంబయ్య, నాలాంటి వాళ్ళు, తర్వాత సూర్యప్రకాశరావు గారు, వీళ్ళు మేము కూడా ఒక పాట పాడతాం. అలాగే వృద్ధులైనటువంటి స్త్రీలు కూడా ఎవరు, లక్ష్మి గారు, సంటిప గారు, ఉషారాణి గారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వారానికి ఒకళ్ళు ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క పాటలు పాడుతూ దేవుని మహిమపరచాలి. అంటే ఈ ఉషారాణి గారు కూడా, తిమోతి గారు కూడా ఉంటారు. అలాగా మనం అందరం కలిసి ఈ పాటలు పాడుతూ దేవుని కనపరచాలి, మహిమపరచాలి. అందరికి వందనాలండి. ఎవరు మీకు వచ్చిన తలాంతులని రాకపోయినా కానీ అనండి, చాలు. నిలబడి అందరితో పాటు అనండి. కావిలివాని ఎంత భాగమో, యుద్ధం చేయడానికి ఎంత భాగ్యమో, కావిలివానికి ఎంత భాగమో అన్నట్లుగా అందరికీ దేవుడు సమానంగా ఇచ్చే దేవుడు కనుక ఆయన మహిమపరచడానికి, ఆయన స్తుతించడానికి మనం నిలవలసిన వారంగా ఉన్నాం. ప్రభునామమున మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలని గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేది. చాలండి. మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడును, మహోన్నతుడును, సర్వశక్తిమంతుడైనటువంటి గొప్ప దేవ, నీవు కనిపెట్టి చూస్తే మేము నీ ఎదురు నీవు పరిశుద్ధుడవు, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరలోకంలో దూతలతో స్తుతించబడుతున్నటువంటి గొప్ప దైవమా, పాపులైనటువంటి మేము ప్రభా ఈ పరిశుద్ధ దినము నీ సన్నిధిలో సమకూర్చబడి ఉన్నాం. మాతో మాట్లాడే దేవుడు, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని శుద్ధి చేసే దేవుడు, నీ ప్రజగా మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడు కనుక నాయన మాతో మీరు మాట్లాడండి, మా మధ్యకు మీరు రండి ప్రభా. మీ మాటలు మాకు అనుగ్రహింపచేయండి. మీ వాక్యం ద్వారా మేమందరం కూడా కదిలించబడటానికి, నీ బిడ్డలుగా సంతోషించడానికి, నిన్ను సంతోషపరచడానికి మాకు నాయన మీ కృప చూపించి సహాయం చేయమని, మాతో మాట్లాడమని, వినవానికి వినబుద్ధి, మాట్లాడడానికి నాయన శక్తినిచ్చి బలమునిచ్చి మీరే మహిమా ఘనత పొందుకోమని మా ప్రభును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు పరిశుద్ధుడు. మీరు మందిరంలోకి వచ్చిన తర్వాత మీ సెల్ కట్టేసాయి. ఇది ఒక క్రమం. దయచేసి ఎవరేమనుకోవద్దు. 1 అవర్ మెసేజ్ అయిపోయేంత వరకు కూడా మీ ఫోన్లు ఆపేసేయండి, బయటికి వెళ్ళదు.
తీసుకెళ్ళిపోతున్నాడు. అది ఎవరికి అర్థం కావట్లేదు. ఫోన్ వచ్చినా ఒకవేళ స్విచ్ ఆఫ్ చేసుకోకపోయినా, సైలెంట్లో పెట్టుకోలేకపోయినా, ఫోన్ వస్తే మాట్లాడదు. మేము ప్రార్థనలో ఉన్నాము అని వాళ్ళకి తెలియాలి. కనుక ఇదొక క్రమశిక్షణ. దయచేసి ఏమనుకోవద్దు, ఈ క్రమాన్ని పాటించండి. కనుక ఎవరు బయటికి వెళ్ళకూడదు, లోపలికి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళకూడదు. ఎమర్జెన్సీగా ఏదైనా అయితే మాత్రమే అవకాశం, అది బయటికి వెళ్ళకూడదు. అదేనా? కళ్ళు మూసుకునే ప్రార్థన చేయాలి. కళ్ళు తెరవకూడదు అన్నప్పుడు 2 గంటలు ప్రార్థన చేస్తున్నాను అని అనుకుని నేను 3:30కి ప్రారంభించి 5:30కి ముగించాలనుకున్నారు. 5 నిమిషాలు తక్కువ 5:30కి కళ్ళు తెరిచాను. ఫెయిల్ అయినా పాస్ అయినా? పాస్ అయినా. 5 నిమిషాల్లో ఫెయిల్ అయిపోయాడు. కనుక మనం ఫెయిల్ అవ్వకూడదు. ఏం చేయాలి? మన ఫోన్లు అన్నీ ఆఫ్ చేసేసుకుని కొద్ది సమయం దేవునికి ప్రాధాన్యత ఇద్దాం. వారానికి ఒకసారి అందరం కలుసుకుంటాం. ప్రభుని మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని వింటాం, దేవుణ్ణి కనపరుస్తాం, మహిమపరుస్తాం. ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన మనకు చేసినటువంటి ఉపకారాలని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ దినాన్ని, ఆ 1 గంట ఎవరికి ఏ ప్రాధాన్యత ఇవ్వకూడదు అనేది మనం గుర్తించుకొని మనం ఆ క్రమశిక్షణలోనికి వెళదాం. మంచిదండి. మరి ఎవరి వలనను రక్షణ కలగదు. రక్షణ ఎందుకండి? ఆపత్కాలంలో ఉన్నవాడు, ఆపదలో ఉన్నవాడు, కష్టాల్లో ఉన్నవాడు, ఇబ్బందుల్లో ఉన్నవారు, బంధింపబడిన వారు, చిక్కులలో ఉన్నవారు, ఊబిలో ఉన్నవారు, వారికి ఏం కావాలి? రక్షణ కావాలి. మానవుడు ఏ ఆపదలో ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు, దేని చేత బంధింపబడి ఉన్నాడు అనేది మానవునికి అవగాహన కావలసి ఉన్నది. ప్రతి వ్యక్తి కూడా ఏ విషయంలో తాను బంధించబడి ఉన్నాడు, ఏ విషయంలో కట్లు కట్టబడి ఉన్నాడు, బంధింపబడిన వాని కట్లను తెంచటానికి సమర్థులు ఎవరు అనేది మనకి అవగాహన కావలసి ఉన్నది. కనుక ప్రియులరా, ఏదేమైనా కానీ అప్పుల్లో బంధించబడ్డావేమో, కష్టాల్లో వ్యాధులతో బంధించబడ్డావేమో, శత్రువుల చేత ఒకవేళ నీవు తరంబడుతున్నావేమో, అన్నిటికంటే ముఖ్యంగా మానవుడు పాపం చేత బంధించబడ్డాడు. కనుక ఆ పాపము అనేది ఎలాగా ప్రవేశించిందంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ ఆజ్ఞ ఇప్పటికీ ఉంది, అప్పటికి ఉంది. ఒక్క మనిషిగా, నరుడిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి ఆజ్ఞ ఇవ్వబడింది. కోటాను కోట్లు ప్రజలు ఇప్పటికీ ఉన్నారు, వారికి కూడా ఆజ్ఞ ఇవ్వబడింది. వారికి చట్టము ఉన్నది, వారికి న్యాయం ఉన్నది, వారికి ఆజ్ఞ ఉన్నది. కనుక ఈ ఆజ్ఞ అతిక్రమించటంలో అది పాపం అవుతుంది. నీ ఆజ్ఞ, నీవు ఒకవేళ నీ పిల్లలు అయిన వారు నీ మాటను అతిక్రమించినట్లయితే నీవు వాటిని శిక్షిస్తావు, నీ పిల్లలను కూడా శిక్షిస్తావు. చట్టము ఉంది మనకి. చట్టము నాకు వ్యతిరేకంగా మనం పనిచేస్తే చట్టము మనల్ని శిక్షిస్తుంది. అర్థం కదా? కనుక అక్కడ నేరస్తులు అవుతాం మనం. కనుక ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించినటువంటి మొదటి మానవుల్లో ప్రవేశించినటువంటి ఆ పాపము అందరిలోకి సంప్రాప్తి ఆయను అని వ్రాయబడింది. మనమందరము కూడా పాపం చేసి ఇప్పుడు దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నాము. ఆజ్ఞాతిక్రమమే పాపము అని రాయబడింది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. అంటే ఏ దేశస్థుడైనా, ఏ ప్రాంతపు వాడైనా, ఏ భాష మాట్లాడినా, నువ్వు చిన్నవాడివైనా, పెద్దవాడివైనా, స్త్రీవైనా, పురుషుడివైనా,
ఏ దేశస్థుడు అయినా సరే ఆజ్ఞను అతిక్రమించినటువంటి రక్తంలో నుంచి వచ్చిన వాడివే కనుక నీకు రక్షణ అవసరం, నీకు పాప విమోచన అవసరం. ప్రతి మనిషి కూడా పాపమునకు జీతము మరణము అని ఉంది. మరణించటము అనేది దేవుని యొక్క చిత్తము కాదు. మానవుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని అంటే అర్థం ఏమిటంటే లోకాన్ని ప్రేమించడం కాదు, ఆయన సృష్టించినటువంటి సృష్టి ఇది. లోకం అంటే భూమండలం వరకే లోకం అనుకుందాం. భూమి మీద పర్వతాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, తర్వాత ఎడారులు ఉన్నాయి, ఇక పర్వతాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కనుక భూభాగము చేర్చబడి ఉన్నది. సముద్రము 3 భాగాలు ఉన్నాయి, భూమి ఒక భాగం ఉంది. ఈ భూభాగమే కాదు, ఈ భూమి కంటే అనేకమైనటువంటి రేట్లు కలిగినటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు ఉన్నాడు. సూర్య కుటుంబం ఒకటి, సూర్య కుటుంబంలో భూమి ఒకటి, భూమికి ఉపగ్రహమైనటువంటి చంద్రుడు ఉన్నాడు. కనుక మానవుని యొక్క జ్ఞానము భూమికి ఉపగ్రహమైనటువంటి చంద్రమండలాన్ని వరకు వెళ్ళగలిగే అంతవరకే ఉంది. ఆ మించి నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రానికి ఒక నక్షత్రానికి ఎన్ని లక్షల దూరం ఉందో తెలియదు, ఎవరికి తెలియదు, ఒక భూమి మీద మాత్రమే. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే ఈ భూమండలాన్ని ప్రేమించటం కాదు, దీనికి ఒక స్పర్శ పెట్టాడు దేవుడు. సూర్యుడు కాన్స్టెంట్గా ఉంటున్నాడు. సూర్య కుటుంబము, ఆ కుటుంబం అంతా కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. అట్లానే భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుడికి ఉపగ్రహమైనటువంటి చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతూ వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నది. ఇది మనం గమనించాల్సిన వారంగా ఉన్నాం. అయితే దేవుడు సృష్టిని నోటి మాటలతో చేసినట్టుగా దేవుని వాక్యం ఉన్నది. ఆయన శక్తివంతుడు, ఆయన బలవంతుడు, ఆయన నరుడు కాదు, ఆయన మనుషుడు కాదు. ఆ శక్తిమంతుడైనటువంటి దేవుడు తన పోలికలో, తన యొక్క స్వారూప్యంలో దేవుడు మానవుని నిర్మాణం చేశాడు. ఆయన ఊపిరి పురుషుడు, ఆయన జీవాత్మను ఊదగా ఏమయ్యాడు? మానవుడి జీవము కలిగిన వాడయ్యాడు. నరుడు జీవాత్మాయను అంటే మట్టి నుంచి తీయబడినటువంటి ఒక ఆకారానికి జీవం పోశాడు దేవుడు. ఆ జీవములో ఉన్న మనము, ఆయన ఆత్మను కలిగినటువంటి నరుడు దేవుడు ప్రేమించాడు. కనుక మానవుడు పాపమునకు లోనైపోయాడు. పాపానికి ఆజ్ఞాపించడం నుండి ప్రవేశించిన పాపం నుంచి విడుదల పొందడానికి దేవుడు ఆయన ప్రణాళికను ఆయన నెరవేర్చాడు. కనుక పిల్లల ఆ యొక్క ఔన్నత్యమైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి మహాకాశాలు మనము ఆకాశాన్ని చూస్తున్నాము, కానీ ఆ మహాకాశము ఆయన సింహాసనము అక్కడ ఉన్నది. అక్కడ నుంచి మనల్ని ఆయన చూస్తున్నాడు. మన హృదయంలో ఉన్న తలంపులు కూడా ఆయన ఎరుగును అని రాయబడింది. దేవుడు ఒక్కడే దేవుడు అని మనము అంగీకరించవలసిన వారంగా ఉన్నాం. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఈ నామముని మనము రక్షణ పొందవలెను అనే వాక్యం ఉన్నది. కనుక ఆ నామమే యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం. యెహోవా దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, యెహోవా నామమును బట్టి ఆయన సృష్టి అంతటిని కూడా సృష్టించిన దేవుడు యెహోవా దేవుడు అని మనం చెప్తున్నాం. మంచిది. మనం ఆయన చూడలేదు, ఎవరు ఆయనని చూడలేదు, ఎవరు ఎన్నడూ ఆయనని చూచి ఉండలేదు. చూసిన వారు ఎవరు కూడా బ్రతకరు అని కూడా బైబిల్లో స్పష్టంగా ఉంది. అంటే దేవుడు మానవుడు కాదు. దేవుడు ఆయన కనపరుచుకోవాలనుకుంటున్నాడు, ఆయన్ని మనుషులకు కనపరుచుకోవాలనుకుంటున్నాడు. కనుక దేవుడే ఆయన చూడలేము కదా. మనం సూర్యుడిని చూడలేము. సూర్యుని చూడగలుగుతారా మీరు? ఏమండి? సూర్యుని చూడలేము. ఎందుకని? దేవుడు చేసినటువంటి ఆ సూర్యుడిని మానవుడు కళ్ళతో చూడలేడు, ఆ వెలుగును చూడలేడు. అలాంటి
సూర్యులు ఎన్ని వేల సూర్యుల కంటే మహాకాంతిమంతమైనటువంటి శక్తి కలిగిన వాడు దేవుడు. దేవుని మనం చూడలేము కనుక మరి ప్రభా నేను చూడాలనుకుంటే మోషే అని అంటాడు, నువ్వు ఎలా ఉంటావు, నువ్వు ఎలా అంటే ఆ ప్రజలు అడుగుతారంటే నన్ను చూడలేదయ్యా మీరు, కనుక ఆ బండ సందులోకి వెళ్ళినట్లయితే నేను ఆ వెలుగు దాటిపోతుంది అని చెప్పాడు. కనుక పిల్లల దేవుని ఎవరు ఎన్నడూ చూడలేదు, ఉన్నాడు. కనుక దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎవడు, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అనే సమస్య ప్రతి మనిషిలోనికి వచ్చింది. నీ పాపాన్ని తీసివేయగలిగిందే శక్తివాడు. పాపం చేసేవాడు పాపాన్ని తీయలేడు, పాపాన్ని చేసేవాడు పాపాన్ని తీయలేడు. పాపం లేనటువంటి పరిశుద్ధుడు మాత్రమే పాపాన్ని తీసివేయగలిగిన శక్తిమంతుడు. కనుక ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు. అయితే పాపము లేనటువంటి వారు ఎవరు? భూమి మీద పాపం లేని వారు ఎవరు? నీ పాపానికి పరిహారం ఎలాగా, నీ పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుంది? దేవుని వాక్యం సెలవిస్తుంది, తన పాపానికి పరిహారం పొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు అని వ్రాయబడినది. ఆత్మలో కపటం లేనివాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అని వ్రాయబడింది. పాపానికి విడుదల ఉంది. పాపానికి విడుదల లేదా? పాపానికి జీతం మరణమా? మరణంతోనే మానవుడు నశించిపోవాలా? శాశ్వత కాలం మరణ బంధకాల్లోనే బంధించబడి ఉండాలా? లేదు. దేవుడు ప్రేమించి తన ఆత్మను వారిలో ఉంచినటువంటి మానవుని ప్రేమించి ఆ పాపానికి విమోచన కలుగు చేయాలని దేవుని యొక్క ఉద్దేశము. కనుక పిల్లరా, మొదట దేవుడు ఎవరు, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనేది మానవుడు గ్రహించవలసిన వాడిగా ఉన్నాడు. దేవుని భయము మానవుడు కలిగి ఉండవలసి ఉన్నది. దేవుని భయం ఉన్నట్లయితే పాపానికి దూరంగా ఉంటావు. పాపం నుంచి సంపూర్ణమైన విమోచనను పొందుకోవడానికి ఆశపడతావు. కనుక దేవుడు ఒక్కడే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని దేవుని వాక్యం ఉంది. భూమి ఆకాశములను సృజించినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. నక్షత్రములు ఆయన స్తుతిస్తున్నాయి, సూర్యచంద్రులు ఆయన స్తుతిస్తున్నాయి. మానవుడు ఆయనని, దేవదూతలు, ఆయన పరలోకంలో ఉన్న దేవదూతలు దేవుని స్తుతిస్తున్నాయి. కానీ నరుడు దేవుని మాటకి లోబడలేదు. కానీ నక్షత్రాలను ప్రేమించలేదు, భూమిని ప్రేమించలేదు. దేవుడు దేవదూతల కంటే దేవుడు తన పోలికలో నిర్మాణం చేయబడినటువంటి నరుని దేవుడు ప్రేమించాడు. కనుక పిల్లరా, నిన్ను ప్రేమించాడు అన్న విధానానికి అవగాహన కావాలంటే దేవుడు నీకు ప్రత్యక్షం కావాలి. నీకు ప్రత్యక్షం కావాలంటే నువ్వు చూడగలిగే దశలోనికి, మానవుడు చూడగలిగే దశలోనికి దేవుడు రావాలంటే ఆయన నరుడై పుట్టాలి, నరుడిగా పుట్టాలి. అవేనండి. కనుక ఆయన నరుని యొక్క జన్మను ఆయన కోరుకొని ఆయన కన్య గర్భం నుంచి పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన జన్మించాడు. ఆయన రక్తంలో పాపం లేదు, ఆయన రక్తంలో పాపం లేదు. ఆయన 33.5 సంవత్సరము భూమి మీద ఉన్నాడు. ఆయన దేవుని వాక్యంలో 44వ అధ్యాయం యెషయా గ్రంథంలో కొన్ని మాటలు చూద్దాం. 45వ అధ్యాయంలో దేవుని వాక్యము చూడండి. 45వ అధ్యాయము 21వ వచనం నుండి. నీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకుందురు గాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేవాడు ఎవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడు ఎవడు? యెహోవా నేనే కదా. యెహోవా నాకు నేనే కదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. లేడు. నేను నీతిపరుడను. నీతిపరుడను దేవుడను. రక్షించువాడను నేనే. నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. చూడండి, ఇక్కడ
ఎవరు చెప్పగలుగుతున్నారు? నేను ధనవంతుడిని, ధనవంతుడైతే ధనవంతుడు అని చెప్తాడు, నీతిమంతుడైతే నీతిమంతుడు చెప్తాడు, పాపి అయితే పాపి అని చెప్పరు. అవునండి, అవును. ఎవరయ్యా ఈ పని చేశారంటే నేనే అని అంటాడు. ఎవరయ్యా ఈ పొరపాటు చేసిందంటే నేనే అంటారా? అవునండి. కనుక ఎంత ధైర్యంగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే దేవుడను. కన్ఫామ్గా ఈ మాట మనం నమ్మాలి, విశ్వసించాలి. నేనే నీతిపరుడను, నేను నీతిపరుడను, అగు దేవుడను, రక్షించేవాడును నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. కనుక ఏ దేవుడు లేడు, ఆయనే. ఆయన మాటే మనకి స్థిరము, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. భూమి మీద ఉన్నాము కానీ దేవుని మాట స్థిరంగా ఉండాలి. కానీ మరి భూమి మీద అనేకమైన దేవతలు, ఆచారాలు, పద్ధతులు ఉన్నాయా లేదా? మనుషులు పెట్టుకున్నటువంటి పద్ధతులు ఉన్నాయి, రాజ్యాలు ఏరే వారి యొక్క పద్ధతులు ఉన్నాయి, విగ్రహాలు దేవుళ్ళని పెట్టుకున్నటువంటి వారి యొక్క పద్ధతులు ఉన్నాయి, వాళ్ళ ఆచారాలు ఉన్నాయి, వాటి ప్రకారంగా జరిగించే విధానాలు కూడా ఉన్నాయి. కానీ మనం నమ్మినటువంటి దేవుడు ఉన్న దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు ఆయనే నీతి పరుడగు దేవుడు. నీతి ఎక్కడ దొరుకుతున్నాయా అంటే అక్కడే, దేవుని దగ్గరే నీతి దొరుకుతుంది. కనుక ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకండి అనే వాక్యం. ఆయన నీతి అంటే నీకు నీతి రావడానికి, ఆయన రాజ్యం అంటే అనేకుల్ని నీతిమంతులుగా చేసి ఆయన రాజ్యాన్ని విస్తరింప చేయటానికి. కనుక ప్రభు చెప్పిన ఏంటంటే ఆయన నీతి అంటే నీలో నీతి రావటానికి. నీలో నీతి ఏది కొరత అయిందో, అవినీతి ఏది ఉందో, అవినీతి పోకుండా నీతి రాదు, అక్రమం పోకుండా క్రమం రాదు, అన్యాయం పోకుండా న్యాయం రాదు, అబద్ధం పోకుండా సత్యం రాదు. కనుక మరి అబద్ధాలు ఉన్నాయా, పోయినాయా? అక్రమం పోయిందా, ఉందా? చెప్పండి. వాటిని బట్టి అవమాన పాలవుతున్నాం. కనుక ప్రభు ఏం చేస్తున్నాడంటే పాపానికి మరణము, చేతమైన మరణము, ఆ మరణాన్ని నుంచి తప్పించడానికి దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు సృష్టికర్త దేవుడు. నీవెక్కడ, నేనెక్కడ, మనం ఎక్కడ? కానీ ఆయన శక్తి ఎక్కడ, ఆయన బలం ఎక్కడ? ఆయన నోటి మాటల చేత ఏం చేస్తున్నాడు? సమస్తములో 6 దినాలు సృష్టించినట్లుగా వ్రాయబడి ఉన్నది. 7వ దినమున విశ్రాంతి తీసుకున్నట్లుగా దేవుని వాక్యం ఉంది. నీ మాటకి ఒక కాగితం కదలదు. ఇక్కడ పెడితే ఈ కాగితాన్ని, కదిలిందా? నువ్వు ధనవంతుడు కావచ్చు, జ్ఞానవంతుడు కావచ్చు, బలవంతుడు కావచ్చు, శక్తివంతుడు కావచ్చు, మాటకారి కావచ్చు, పాటకారి కావచ్చు, బోధకుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, కాగితమా కదులు అంటే కదు. కాగితం యొక్క బరువు ఎంత అండి? ఈ కాగితం యొక్క బరువు ఎంత? కాగితమే కదలని నీకు అతిశయం ఎందుకు? దేవుడా అతిశయపడాల్సింది కాగితం మనమా? కాగితం కదలలేనటువంటి మనమా? దేనికి అతిశయపడతాం మనం? దేనికి మనం అతిశయపడుతున్నాం? అతిశయించువాడు దేనిని బట్టి కూడా అతిశయించకూడదు. తన జ్ఞానాన్ని బట్టి, తన బలాన్ని బట్టి, తన శక్తిని బట్టి, తన ధనాన్ని బట్టి, దేన్ని బట్టి కూడా అతిశయపడకూడదు. ప్రభుని కలిగి ఉన్న దాన్ని బట్టి భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటా, పరిశీలనగా తెలుసుకున్నటలో అతిశయపడాలి. అట్టి వారి యందు నేను ఆనందించుతున్నాను. అట్టి వారి యందు ఆనందించాను. ఎవరిని గురించి మనం తెలుసుకోవాలి? దేవుని. నన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరు? నా తండ్రి ఎవరు? నేను ఎలాగా సృష్టించబడ్డాను, అలాంటి స్థితిలో నేను ఏమైపోయాను అనేది గ్రహించగలిగే స్థితి. అయితే దేవుడు పోయినోడిని పోయాళ్లే పోని అనుకోవట్లేదు. దేవుడు పోయిన వాడిని మరలా తిరిగి రమ్మంటున్నాడు. పాపంలోనికి వెళ్ళిపోయావా? పాపంలో నుంచి మరలా నేను బయటికి తీస్తాను. నా దగ్గర శక్తి ఉంది ఈ పాపాన్ని
క్షమించడానికి, నీ పాపం నుంచి నీలో నుంచి వెళ్ళిపోవటానికి, నిన్ను మరలా పరిశుద్ధునిగా చేసుకొని నేనుండు స్థలంలో నిన్ను కూడా ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుడుండే స్థలము పరలోకము, పరలోక సైన్యము, దేవదూతల చేత నిత్యము ఆరాధించబడుతున్నటువంటి దేవుడు. ఆయన సెలవిస్తున్నటువంటి మాట, నేను తప్ప వేరొక దేవుడు లేరు. బూదిగంతముల 22వ వచనం, బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. ఎవరి వైపు చూడాలి? రక్షణ ఎవరి వైపు? చెప్పండి. రక్షణ ఎవరి దగ్గర ఉంది? దేవుడే. ఆయన రక్షకుడు. నా వైపు ఆయన నీతిమంతుడు. ఆయన వైపే. ఏ దేవుడు లేడు. ఏ రాయి రప్ప అని అనకూడదు మనం. చెట్టులో దేవుడు ఉన్నాడు, రాత్రిలో దేవుడు ఉన్నాడు, జంతువులో దేవుడు ఉన్నాడు, కొండలో దేవుడు ఉన్నాడు, సముద్రంలో దేవుడు ఉన్నాడు, సూర్యుల్లో దేవుడు ఉన్నాడు. ఇలాంటి ఎన్నో విన్నాం. ఈ తరంలో మనం వింటున్నాం. విన్నప్పటికీ కూడా దేవుడు ఒక్కడే. ఆయన అదృశ్యుడు. ఆయన కంటికి కనబడడు. ఆయన శక్తివంతుడు. ఆయన మన కళ్ళతో చూడలేము. అయితే ఆయన వెతికితే దొరుకుతాడు అని రాయబడి ఉంది. మీరు ఆయనని వెతికినట్లయితే పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో మీరు ఆయనని వెతికినట్లయితే ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. ఆయన కనుపరుచుకుంటాడంట. ఆయన మీకు దొరుకుతాడంట. ఆయన మిమ్మల్ని మీకు కనుపరుచుకుంటాడంట. కనుక వెతుకుడి దొరుకును అని దేవుని వాక్యం అని. మనం వెతకాల్సింది ఎవరిని? మన రక్షణ నిమిత్తము వెతకవలసింది ఎవరిని? నేను చెప్తున్నాడు ప్రభు ఇక్కడ, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఇదే అనుకూల సమయము. రక్షణ పొందండి. పాప క్షమాపణ పొందండి. పాపం నుంచి బయటికి రండి. విడుదల పొందండి. ఏ నామమున రక్షణ పొందాలి మనం? యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమునే రక్షణ పొందగలుగుతాం. మరి ఏ నామమున రక్షణ పొందలేము. మరి ఏ నామమున రక్షణ దొరకదు. నువ్వు ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని ప్రాంతాలు వెళ్ళినా, అయినా మరి యేసు ప్రభువునే మేమందరం కలిగి ఉన్నాం కదా. ఆయన ఆరాధించేవాడు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యం ఉంది. సత్యం ఏడైంది. ఆత్మతో ఆరాధించాలి, శరీరంతో కాదు. శరీరాన్ని వెతుకుతుంది. అందున పాపం అనేది రహస్యంగా ఉంటుంది. పాపము రహస్యంగా చేస్తారు. దొంగతనము బహిర్గతంగా చేస్తారా? ఏమండి? రహస్యంగా చేస్తారు. రహస్యంగా ఉంటుంది పాపము. పాపం చేసిన వాడు రహస్యంగా దాపుతాడు. కానీ నీతిమంతుడు, సత్యవంతుడు బహిర్గతంగా కనపడతాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని దేవుని వాక్యం ఉంది. కనుక ప్రియులారా, మనం నీతిమంతులుగా ఉన్నట్లయితే ధైర్యంగా ఉంటాం. అదే పాపం చేసిన వాడు అయితే దాగుతాం. పాపము దాస్తుందని తీసుకుని వెళ్ళి ఆదాము ఆజ్ఞను అతిక్రమించినప్పుడు చెత్త చాటున దాగినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు నువ్వు పాపాన్ని దాస్తున్నావు కనుక నిన్ను కనపరుచుకుంటున్నావు. కానీ పాపాన్ని బట్టి నువ్వు దాగట్లా. ఏమండి? పాపాన్ని బట్టి పాపం నీలో ఉంది. కానీ నువ్వు ధైర్యంగా నేను పాపం లేని వాడిని సమాజంలో వస్తున్నావు. కానీ ఆదాము పాపం చేశాడు కనుక దాగాడు. ఇప్పుడు నీలో పాపం ఉంది, కానీ పాపాన్ని నీవు దాస్తున్నావు. పాపాన్ని నిన్ను దాస్తుందా? పాపాన్ని నీవు దాస్తున్నావా? అర్థమవుతుందా? పాపాన్ని నీవు దాస్తున్నావా? పాపం నిన్ను దాస్తుందా? కుటుంబంలో చెప్తున్నాడు పాపాన్ని నేనే దాచాను. ఆయన ఒక్కడేనా? మేమందరం పాపాన్ని దాస్తున్నాం. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వదలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమును పొందును అని దేవుని వాక్యం. కానీ ఒప్పుకోవడం, నేను పాపిని అని ఒప్పుకోవడంలో పాపి పరిశుద్ధులు అవడానికి అవకాశం ఉంది. అనీతిమంతుడు నీతిమంతుడు అవడానికి అవకాశం ఉన్నది. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి.
దేవుడును నేనే, మరి ఏ దేవుడు మరి ఏ దేవుడును లేడు. లేడు, ఏ దేవుడును లేడు. కన్ఫర్మ్ ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనే నిశ్చయితలోనికి ఎప్పుడైతే మానవుడు రాగలుగుతాడో ధైర్యంగా ఉంటాడు, సింహంలాగా ధైర్యంగా ఉంటాడు. కనుక పిల్లరా, మా దేవుడు నాకున్నాడు. దేవుని శక్తి సామాన్యమా? చెప్పండి. నోటి మాటల చేత భూమి ఆకాశాలు సృజించినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, మా దేవుడు నాకున్నాడు, నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా ముందు నడుస్తున్నాడు, నన్ను నడిపించే దేవుడు ఆయనే. కనుక నేను అంతగా భయపడను. శరీరాన్ని కష్టపెడితే, శరీరాన్ని దుఃఖపెడితే, శరీరాన్ని ప్రాణాలు తీసిన కొంతమంది ఎలా తెచ్చారు, శరీరము శాశ్వతం కాదు ఇది, కానీ ఆత్మ శాశ్వతమైంది. శాశ్వతమైనటువంటి ఆత్మ కొరకు ఈ శరీరము పోగొట్టుకున్న ప్రయోజనం, పోగొట్టుకున్న ఏం ప్రయోజనం ఏమి కనుక అందుకనే గోధుమ గింజ చచ్చితే, అది మనం చదువుకున్నాం కదా, మనం ఆ మాట ఏంటిది, తన ప్రాణమును కాపాడుకున్నవాడు దానిని పోగొట్టుకున్నాడు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకున్నాను. పిల్లరా, నీ ప్రాణం కోసం పాపాన్ని దాచిపెడుతున్నావా? నీ కోసం, నీ కోరికల కోసం పాపాన్ని దాచిపెడుతున్నావా? నీ ఆలోచనలు పాపాన్ని దాచిపెట్టేవిగా ఉన్నాయా? గోదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నిశ్చేతగా దేవుడు బల్లగుద్ది చెప్పినట్టుగా నేనే దేవుడిని. ఏ దేవుని యొక్క ఆచారాలు చెప్పండి లేదు, ఆచరించకూడదు అని పక్కన పెట్టాలి. ఎవరు? దేవుడే. కనుక ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ గ్రంథము మనకు దొరికిందంటే ఎంత కృపో. ఈ గ్రంథం మన దగ్గర రావటానికి దీని వెనకాల ఎంతమంది ప్రయాసపడ్డారు. ఇది తీసుకుని వెళ్ళి వారము ఆదివారం వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకొని వస్తాం అంతే. తీసుకెళ్ళి కొంతమంది ఏం చేస్తున్నాము, అక్కడ పెట్టేస్తున్నాం, అరలో పెట్టేస్తాం. దాన్ని చదవం, ఆ బైబిల్ చదవం. ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను సరిచేస్తుంది, నిన్ను బాగు చేస్తుంది. కనుక ఈ వాక్యము మన దగ్గరికి రావడానికి ఎంతో ప్రయాస జరిగింది. కానీ మనం నిర్లక్ష్యంగా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తున్నాం. కనుక ఇక్కడ రాయబడిన మాట తర్వాత చూడండి, 23వ వచనంలో, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక నాతో ప్రమాణం చేయననియు నేను నా పేరిట ప్రమాణం చేస్తున్నాను. చూడండి, ప్రతి నాలుక నా పేరిట, ప్రతి నాలుక నా వంగుననియు, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. ప్రతి మోకాలు, ప్రతి నాలుక దేవుని స్తుతిస్తుంది అని నేను చెప్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. ప్రతి మోకాలు వంగాలి. ఎందుకంటే దేవుని స్వారీత్యం నీవు. కనుక దేవుని పోలికలో పుట్టినటువంటి మనం ఆయన ఎవరో మనం గుర్తించాలి. మనకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది, ఆయన శక్తి ఏమిటి, ఆయన బలం ఏమిటి అనేది మనం గుర్తించాలి. కనుక ఆయన నామమునే మనం రక్షణ పొందాలి. చూడండి తర్వాత, నేను నా పేరట ప్రమాణం చేస్తున్నాను, నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. కనుక నీతిగల ఏంటి, నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కాదు. దేవుడు నేనే దేవుడు, నీవు ఏ దేవుడు కాదు. ఏ దేవుడు కాదు. పిల్లరా, కొన్ని విషయాల్లో అక్కడ ఏదో తిరణాలు జరుగుతుంది, ఇక్కడ ఏదో
ఉత్సాహకాలు జరుగుతున్నాయి, అక్కడ పండగ జరుగుతుంది, అక్కడికి పరుగులు తెద్దాం, అక్కడేదో చూద్దాం, ఇక్కడేదో చూద్దాం అంటే అక్కడే పోయినాయని నీకు అంటుకుంటుంది, నీకు తెలియట్లా. కనుక అవి నీకు అంటుకుపోతున్నాయి, అవి నీలోనికి వస్తున్నాయి, నీలోనికి ప్రవేశిస్తున్నాయి. అవి నువ్వు వెళ్ళటం నీకు తెలుసు, కానీ నీలోనికి ప్రవేశించింది నీకు మాత్రము తెలియట్లేదు. జాగ్రత్త. కొన్ని విషయాల్లో మనం ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో దేవుని యొక్క విచారణ చేసి, ఇక్కడికి వెళ్ళొచ్చా ప్రభా, వెళ్ళకూడదా, ఈ పని చేయొచ్చా చేయకూడదా, ఈ సమకూర్చుకోవచ్చా సమకూర్చుకోకూడదా అని దేవుని దగ్గర విచారణ చేసే అనుభవం మనకుందా? మనం ఒకవేళ చెప్తే ఏమంటారంటే వెరివాడా, పిచ్చివాడా అని అనుకుంటాం మనం. దేవుడు అన్వేషకుడు కాదు. భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడు, నీ కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు నీ కడుపు నింపలేడా? నీ కడుపు నింపలేడా? చెప్పండి. మరి ఆ మాట ఉంది, కానీ మరి ఎందుకు మనం జాప్యం చేస్తున్నాం? ఎందుకు జాప్యం చేస్తున్నాం? చూడండి, 58వ అధ్యాయము యెషయా గ్రంథంలోని 58లో ఒక మాట ఉంది చూడండి. 58వ అధ్యాయము 13వ వచనము. 58:13. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు కోరుకుని. చూడండి ఇక్కడ, నా విశ్రాంతి దినము ఏం చేయకూడదంట? వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన. క్రైస్తవులారా అంటే ప్రతిష్ఠితమైన దేవుని యొక్క జనాంగమా, ఇశ్రాయేలీలు దేవునికి ప్రతిష్ఠితమైన జనము, ప్రథమ ఫలము. వారితో మాట్లాడుతున్నాడు. ఈనాడు మనం క్రైస్తవులమై క్రీస్తునందు అంగీకరించినటువంటి బిడలైనటువంటి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన పరిశుద్ధ దినము, విశ్రాంతి దినము అని, అది మనోహరమని, అది ప్రతిష్ఠ దినమని నీవు ఓరకుని ఎడల. ఈ మాటేనండి. నీవేం చేయాలా? ఓరకొండం అంటే నువ్వేం చేస్తున్నావు? పరుగులు చేస్తున్నావా పనికి? ఏమండి, ఏమండి, చాలాసార్లు ఈ మాట చెప్పుకుంటున్నావు మనం. మరి ఏంటి ఓరకొండు? ఎందుకు ఓరకొండలేకపోతున్నాం? మాట వినలేకపోతున్నాం, దేవుని మాట వినలేకపోతున్నాం, దేవుని వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నాం. ఓరకుండి ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించుట. ఘనముగా ఆచరించుట. ఆ రోజు అమ్మో మా దేవుని దినము, దేవుడు మాట్లాడే దినము, మాతో ఉండే దినము, ఆ దినాన్ని మేము ఘనంగా ఎంచుకోవాలి. ఈ దినము మేము రాము, మేము ఈ పనికి రాము. మనం రూపాయి కోసం చూస్తున్నాం, 200, 300, 400, 500 కోసం చూస్తున్నాం. ఆయన ఇచ్చే ఆ ఘనమైనటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. ప్రభువునందు ఆనందించేది ఎక్కడ? దేవుని యొక్క సన్నిధి కదా. దేవుని సన్నిధిలో ములుగుతా ఏదైనా సరే, ఎక్కడైనా ఏదైనా సరే దేవుని సన్నిధికి రాలేని పరిస్థితుల్లో కూడా ప్రభు దినం ఇది, ప్రతిష్ఠిత దినము. దేవుడు బహుమానం, మనోహరమైన దినం ఇది. ఈ దినాన్ని పేరు పెట్టింది ఏంటి? ఘనమైనది, ప్రతిష్ఠితమైనది, మనోహరమైనది అనుకొని దానిని ఘనముగా ఆచరించినట్లయితే నీకు ఇష్టమైన పనులు చేయలేవు, వ్యాపారం చేయలేవు, చూడండి ఇక్కడ ఏంటంటే ఆ నాయకుడు ఏంటి, ఈ నాయకుడు ఏంటి, ఆ ఎమ్మెల్యే ఏంటి, ఈ ఎమ్మెల్యే ఏంటి, ఆ పాలకుడు ఏంటి, ఈ పాలకుడు ఏంటి, ఆ పార్టీ ఏంటి, ఈ పార్టీ ఏంటి. లోక వార్తలు కూడా అయ్యే కాదు, ఇంకా ఏ వార్తలు కూడా నీ పేపర్ మానేసి చదువుతూ మానేసి చాలా కాలం అయిపోయింది. పేపర్ కూడా మానేశారు. ఈ మధ్య సెల్ చుట్టం కూడా మానేశారు, సిగరెట్లు మానేశారు, సినిమాలు మానేశారు. అయినా నేను పరిశుద్ధతలోనికి వచ్చాను అనుకోవట్లేదు, వాక్యం చెప్తున్నాను. నా అంతరంగాన్ని గురించి నేను పోరాడుతున్నాను. నా దినాలు దగ్గర పడుతున్నాయేమో,
నా అంతరంగాన్ని గురించి పోరాడుతున్నాను. నా అంతరంగంలో దేవుడు పరిశీలన చేసేది దేవుడు. దాంట్లో దోషం లేకుండా ఉండాలి, దాన్ని కడిగి వేసుకోవాలి. ఏది ఎక్కడ కూడా ఎవరి దగ్గర దొంగతనం చేయడం ఇవన్నీ కూడా కాదు, అవి చేయట్లేదు. కానీ శరీరం చేయట్లేదు, కానీ మనస్సు ఏమి చేస్తుంది గ్రహిస్తున్నావా? ఈ మనస్సుని సరి చేసుకుంటున్నావా? ఈ మనస్సుని కడిగి వేసుకుంటున్నావా? లోకవార్తలు చెప్పుకొనకయ్యు ఉండినేడలా నీవు యెహోవా యందు ఆనందించదవు. ఎక్కడండి? మనుషులేందో ఆనందమా? చెప్పండి. దేవుని యందు ఆనందం. పిల్లరా, ఈ ఆనందాన్ని రుచి చూచి తెలుసుకోవాలి. మనం ఈ ఆనందాన్ని రుచి చూచి తెలుసుకోవాలి. తీసుకొస్తున్నావు డబ్బులు ఏదో వస్తున్నాయి, పోతున్నాయి, ఏమైపోతున్నాయి? అవి చిరుల జేబులో వేసినట్టుగానే అయిపోతున్నాయి. చిరుల జేబులో వేసినట్లు అయిపోతున్నాయి. పిల్లరా, దేవుని వాక్యానికి లోబడదాం. మనుషులకు వద్దండి, దేవుని వాక్యానికి లోబడదాం. దేవుని వాక్యాన్ని నిన్ను పట్టుకొని, దేవుని వాక్యం పట్టుకో. దేవుని పాదాలు పట్టుకున్నట్టుగానే పట్టుకో. నీ పాదాలు నేను విడవను ప్రభువా అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి ప్రభుని పట్టుకున్నట్లయితే జటిలమైన నీ సమస్య అయినా కానీ, కఠినమైన నీ సమస్య అయినా కానీ అది సులువుగా ఏం చేస్తాడంటే దేవుడు తీసుకొస్తాడు. ప్రభు పాదాలు పట్టుకున్నాడు యాకోబు. ఎన్ని సంవత్సరాలు అండి? ఎన్ని సంవత్సరాలు? తండ్రి దగ్గర నుంచి వచ్చి ఎన్ని సంవత్సరాలు? మామ దగ్గరికి వచ్చి ఎన్ని సంవత్సరాలు? పెళ్లి చేసుకుని ఎన్ని సంవత్సరాలు? పిల్లలు కని తిరిగి సంపదను తీసుకుని వెళుతున్న దినాలు ఎన్ని సంవత్సరాలు? ఒక్కడిగా మిగిలిపోయాను అని వ్రాయబడింది. ఒక్కడే మిగిలిపోయాడు, సమస్తాన్ని వదిలిపెట్టుకున్నాడు. ఒక్కడే రక్షణ. నీకు కావాలంటే నువ్వు ఒక్కరివే మిగిలిపోవాలి. ఒక్కడే మిగిలిపోయి ప్రభు సన్నిధిలో పాదాలు పట్టుకో. విడవను నీ పాదాలు, నీ పాదాలు నేను విడవను. నన్ను రక్షిస్తేనే కానీ, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నీ పాదాలు నేను విడవను అని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా లేదు తెల్లవారుతుంది నేను వెళ్ళిపోవాలి అని తొడగొట్టి మీద కొట్టినా కానీ మొండోళ్ళు కావాలండి. భక్తి చేయాలంటే ఎలాంటి కావాలి? మొండి. కుటుంబంలో మొండా, జగమండి అయితే యాకోబులాగానే ఉంటావు. జగమండి కాకపోతే చెప్పండి, యాకోబులానే మిగిలిపోతావా? యాకోబు మొండిగా ఉండి ఏం చేశాడంటే కుంటుకుంటానే ఏం చేశాడండి? వదిలిపెట్టలా. మనకి ఏదైనా వాతావరణం బాగోపోతే మైనస్ ఏమండి, కనీసం గొడిగేసుకొని రాదు వాతావరణం అయితే మైనస్. అంత ఖాళీ. ఏమంటుందండి? ఖాళీ. ఎక్కడ ఏరుకోవాలండి? నువ్వు ఎక్కడ ఏరుకోవాలి? పరిగా అత్తగారు సూచించిన పొలంలోనికి వెళ్ళి పరిగేరుకుంది. ఎవరు? రూతు. ఏం బానిసరాలుగా వచ్చింది. ఎలాగా? కూలి పనిచేసే వ్యక్తిగా. అయ్యో కోడలే కానీ ఎలా ఉండాల్సి వచ్చింది? పరాయి దేశస్తురాలుగా పరిగేరుకునే వెళ్ళగా ఉండాల్సి వచ్చింది. కూలి పని చేయడానికి కూడా వీల్లేదు. నా పొలాల్లో కూలి పని చేయడానికి వీల్లేదు. కొంతమంది మందిరాల్లోనికి రావడానికి వీల్లేదు. గ్రీకు దేశస్తుల లోపలికి రానియకూడదు. ఆ దినాల్లో యూదులు ఒక్కళ్ళే లోపలికి రావాలి. వాళ్ళు కానీ బయటకు వచ్చారంటే అది నిషిద్ధము, అది అపవిత్రమైపోయింది. కానీ యేసు ప్రభు వచ్చిన కాడ నుంచి మందిరంలోనికి రానిపిస్తున్నాడు. అందరిని రాణిస్తున్నాడు. ఈ దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు కాదు. విశ్రాంతి దినాన్ని సరిగా పాటించట్లేదు కనుక దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు కాదు. కనుక ఈయన మరణానికి పాత్రుడు అని చెప్పాడు అనుకుంటున్నారు అందరూ. కానీ ఈయన దగ్గర ఎంత పరిశీలన చేసినా, రాజుల దగ్గరికి తీసుకెళ్ళినా, ఎక్కడ తీసుకెళ్ళినా ఏమీ కనపడుతుందా? ఏ అబద్ధం కనపడుతుందా? ఏ అన్యాయం కనపడుతుందా? ఏ మోసం కనపడుతుందా? కొట్టారు తీసుకెళ్ళిపోయారు. అక్కడికి తీసుకెళ్ళిపోయి న్యాయం తీర్చమని పిలాతు దగ్గరికి తీసుకెళ్తే పిలాతు ఆయన చూసి ఎంత పరిశ్రమ చేసినా నాకు ఏ దోషం కనపడలేదు. నాకు ఏ దోషం కనపడలేదు.
కనపడతలేదయ్యా. ఏదైనా ఒక చిన్న తప్పు ఉందేమో, చిన్న ఒక దెబ్బలు కొట్టేసి పంపించేద్దాం అనుకుంటే ఏ తప్పులు కనపడుతుందా? ఏ డబ్బులు కనపడుతుందా? ఏమి చేశాడు? అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని యొక్క రక్తముల గురించి నేను నిరపరాధిని, ఈ అపరాధం నాకొద్దు నాయన, నేను మూట కట్టుకోను, ఈ పాపాన్ని నేను మూట కట్టుకోను, ఈ నీతిమంతుని ఈ శిక్ష వేసి ఆ శాపాన్ని నేను తెచ్చుకోను నాయన అని చేతులు తీసుకొని ఏం చేసుకున్నాను, నీళ్లు తీసుకొని వాళ్ళు ఏంటంటే కడిగి కనపడిందా పాపము? కనపడిందా? కనపడలేదే. కానీ దేవుని యొక్క శక్తి అక్కడ కనపడుతుంది. చూడండి, అక్కడ దేవుడు అనడానికి అక్కడ కొన్ని కారణాలు కనబడుతున్నాయి. దేవుడు అంటే ఏమిటి? నోరు తెరవలేదు. దేవుడు అంటే నోరు తెరవలేదు. ప్రాణం పోతున్న సమయంలో, తనని హింసిస్తున్నటువంటి ఆ సమయంలో తండ్రి యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చడానికి లోకానికి వచ్చానని చెప్పి తండ్రి యొక్క ప్రత్యక్షతను నేను చూపించడానికి, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఆ శిలువలో ఉండి వేలాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. శిక్షించట్లేదా? చంపటలేదా? కొరడ దగ్గర కొట్టలేదా? బెళ్ళాలతో పొడవలేదా? శిలువలో చేతుల్లో కాళ్ళల్లో గాయాలు చేయలేదా? అపహాసించట్లేదా? ఉమ్మివేయట్లేదా? కానీ ఏమన్నాడండి? క్రీస్తు యొక్క రూపము, క్రీస్తు యొక్క స్వారూప్యము మనకు వచ్చిందా? క్రైస్తవునిగా మరి ఏ కలర్ అయితే ఆ కలర్ కొడుతున్నారండి. భార్యాభర్తలు నల్లగా ఉంటే నల్లటి పిల్లడు కొడుతున్నాడు, ఎర్రడు కొడుతున్నాడా? ఏమండి, ఒకవేళ భార్య నలుపైపోయి భర్త తెలిపైతే తెల్లటోడు కొడతాడు, లేదా నల్లటోడు కొడతాడు. అవునా కదా? సగం ఎరుపు సగం నలుపు కొడతారా? ఏమండి చెప్పమ్మా, ఇద్దరు నల్లటోళ్ళు అయితే మరి దేవుని బిడలు అని చెప్పుకున్నటువంటి వారికి క్రీస్తు రూపమేది? క్రీస్తు రూపమేదండి. కనుక ప్రభు ఎలాగా దేవుని మహిమపరుస్తున్నాడు. దేవుడు చేసిన అద్భుత కార్యాలు, అక్కడ ప్రభు చేసిన అద్భుత కార్యాలను చూసినటువంటి ప్రజలు దేవుని మహిమపరిచారా? లేకపోతే ఈయన మీద అనుమానమే? కొంతమంది ఏమంటున్నారంటే ఈయన ఏదో కార్యాలు చేస్తున్నాడు అనుకున్నారు. కానీ కొంతమంది ఇది దైవ కార్యము, దేవుని దగ్గర నుంచి రాకపోతే ఈ కార్యాలు జరగవు అని దేవుని మహిమపరిచారు కొంతమంది ఈ పరిసయ్యులు శాస్త్రులు నిజంగా ఈయన ఆచరించట్లేదు, విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదు, దేవుని కుమారుడు అని చెప్తున్నాడు అని చెప్పేసి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూచి నిజముగా ఈయన దేవుని కుమారుడు గ్రహించాడు. భూకంపాలు అవన్నీ చూసి గ్రహించారు. కానీ ఆయన ఉన్న ఓరిమిని, ఆ సహనాన్ని, ఆ ప్రాణ త్యాగాన్ని, ఆ నోరు తెరవని దాన్ని బట్టి గ్రహించలేదు. భూకంపాలు వస్తే గ్రహించారు, స్వస్థతలు వస్తే, పాప క్షమాపణ వస్తే గ్రహిస్తారా? పాప క్షమాపణ వస్తే గ్రహిస్తారా? చూడరా, దేవుని వాక్యము ఎంత ధీటుగా మన మధ్యకి వస్తున్నది, ఎంత బలముగా మన దగ్గరికి వస్తుంది. దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం? కనుక ఆయన చేసిన అద్భుత కార్యాలు ఏ మానవుడైనా సముద్రం మీద నడిచాడా? ఏ మానవుడు, ఏ దేవతడు అనుకున్న వాళ్ళు ఎవరైనా సముద్రం మీద నడిచారా? రాయబడిన లేఖనం ఏమైనా ఉందా? గ్రంథాలు. తుఫాన్ని గద్దించాడు, చనిపోయినటువంటి వారిని పాతిపెట్టినటువంటి వారిని సమాధి తెరిచి లాజరు బయటికి రా అంటే బయటికి వచ్చాడు. దేవుని యొక్క ప్రత్యక్షతలు
యేసుక్రీస్తు ప్రభులు కనబడట్లేదా? ఆ దినాల్లో ఉన్న మనుషులు చూడలేదా? చూచారు, కానీ ఎందుకు ఆయన సిలువేమని కేకలు వేశారు? వారి కేకలే గెలిచినవి. ఇద్దరు అబద్ధికులు వచ్చి ఇద్దరు ఏకీపించి నీతిమంతుల మీద సాకు చెప్పితే అబద్ధికులే గెలుస్తున్నారు. అవునా? అవును. ఇద్దరు అబద్ధికులు వచ్చి ఒక నీతిమంతుడి మీద ఏదన్నా సాకు చెబితే అదే అబద్ధమే గెలుస్తుంది. లోకం దేంతో ముడివేయబడి ఉంది? అంత మోసంతో, అన్యాయంతో, అక్రమంతో ముడివేయబడి ఉన్నది కనుక అబద్ధమే గెలుస్తుంది. పిల్లరా, దేవుడు ఓడిపోయాడా? మరణము మనుషులకి చేసింది. ఇక మరణము ఆయన చంపేసేసి ఇక లేడు అనుకొని సమాధి చేసి సమాధికి సీలు వేశారు, భద్రపరుచుకున్నారు. కానీ దేవుని యొక్క శక్తి ఆ భద్రపరిచిన బండను తొలగించి చంపివేసినటువంటి ప్రభుని ఏం చేశారు? సజీవుడిగా. ఏ శరీరం అంటే రక్తమాంసాలు కలిగిన శరీరమా? మహిమ శరీరంతో లేపబడ్డాడా? చెప్పండి, ఏ శరీరము? మహిమ శరీరంతో. వెళ్ళి చూస్తే అక్కడ ఏం కనబడ్డాయి? నారబట్టలు మాత్రమే కనబడ్డాయి, శరీరము లేదు. 3 రోజులకి శరీరము ఉండాలా పోవాలండి? కొన్ని రోజులైతే కుళ్ళిపోతుంది, ఎముకలు దొరుకుతాయేమో. మూడో రోజు కుళ్ళిపోద్దా? ఏదో గుబ్బిపోయి వాసన రావడానికి ప్రయత్నం అవుతూ ఉంటుంది. చూస్తే లేదు, ప్రభు పునరుద్ధరుడై మహిమ శరీరంతో తిరిగి లేచాడు. అక్కడ నిరూపించబడదా యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని? ప్రభు చెప్తున్నాడు, ఈ దేవాలయం పడగొట్టినట్లయితే 3వ దినమున దాన్ని నేను లేపుతాను. తన శరీర విషయంలో ఆ మాట పలికినట్లుగా ఉంది, కానీ దేవాలయం గురించి పలకల. అవండి కనుక ఈ శరీరాన్ని పడగొట్టే దాన్ని చెప్పండి. ఈ శరీరాన్ని పోషించినంత కాలము పేరు మాత్రము క్రైస్తవుడు, కానీ నిజమైన క్రైస్తవుడు కాదు. ఈ శరీరాన్ని పడగొట్టు, 3వ దినాన లేపుతాడు. నేను అనుకుంటాను, 3 రోజులు ఉపవాసం ఉండేవారైనా ఇక్కడ ప్రార్థన చేస్తారా? 3 రోజులు అన్న పానాలు మరిచిపోయి ప్రార్థన చేస్తారా? నేను ముగిస్తాను, టైం అయిపోయింది. ప్రార్థన చేస్తారా? రండి, 3 రోజుల్లో మీరు సీతాకోక చిలుకల్లాగా బయటకు వస్తారు. ఎలా వస్తారని? అది ఎలా పోయింది? అది గొంగళి పురుగుగా పోయింది. ఏమండి, ఎంత పురుగు అండి అది? గొంగళి పురుగు ఎంతదమ్మా? ఎంత లావునా, ఎంత ఎత్తున ఉన్నావు, నీకే 2 రోజులు 3 రోజులు తిండి లేక ఉండలేవా? అది ఎంత పురుగు ఏమా? వచ్చేస్తుందండి, నీరసం వచ్చేస్తుందండి, ఆకలి అయిపోతుందండి అని అంటున్నావు కదా. 3 రోజులు మూలలో కూర్చొని వెళ్ళి ఎక్కడ ఎన్ని రోజులు ఉంటుంది? 3 రోజులు కదా. ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు, సైంటిఫిక్గా కూడా. గొంగళికి పురుగుగా వెళ్ళింది, గూడు కట్టుకుంది, అన్నపానాలు మానేసింది, పరివర్తన చెందింది, రెక్కలతో బయటకు వచ్చింది, ఎగురుతూ వచ్చింది, ఆకు పసరు తినేది, పువ్వుల మీద ఉన్న మకరందాన్ని తింటున్నది. ఎలా మారిందండి? ఎలా మారింది? ఎట్లా మారింది? ఒకనే మారిందా? గొంగళి పురుగులా తిరుగుతూ ఉండు, మారుతావా? ఎంతకాలం గొంగళి పురుగుగా ఉంటావు? ఎంతకాలం నీవు గొంగళి పురుగుగా ఉంటావు? దేవుడు పిలుస్తున్నాడు పరివర్తన చెందడానికి. అన్నపానాలు మాని దేవుని సన్నిధిలో ఒక మందిరంలో కూర్చొని ప్రార్థన చేయి. నీ గొంగళి దశ సీతాకోక చిలుకగా మారుతుంది. నీకు రెక్కలు వస్తాయి. ఏ రెక్కలు? ఆయన బాహువే నీకు రెక్కలు. చక్కగా ఎగురుతావు, పాకేదానివి. రెక్కలు ఎగురుకుంటూ ఎన్ని మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలు
మొక్కల్లో ఉన్న పుష్పాలు వాటన్నిటిని కూడా ఆ పుష్పాల మీద నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉంచావు. కనుక పిల్లరా, దశ మార్చుకుంటావా? రక్షణ మరి ఏ నామమును బట్టి చెప్పండి, చదవండి. మరి ఏ నామమును బట్టి ఎవరి వలనను రక్షణ కలుగదు. ఈ నామమును మనం రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఎక్కడ రూపాంతరం లేదు, ఎక్కడ మార్పు లేదు. ఎక్కడికి వెళ్ళినా మార్పు నీకు రాదు. పిల్లల 3 దినాలే యోనా ఎన్ని దినాలండి? 3 దినాలు ఎక్కడ ఉన్నాడు? చాప గర్భంలో ఏం చేస్తాడు? మరి నిద్రపోతున్నాడు. ఎక్కడ? వాళ్ళలో ఉండి నిద్రపోతున్నాడు. చేప గర్భంలో ఉండి నిద్రపోతున్నావు. నిద్రపోతా మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేయి. ఏమవుతుంది? తిండిపోతూ, నిద్రపోతూ, తాగుపోతూ, తిరిగిపోతూ, తిట్టుపోతూ. ఏ పోతునివి? ఏ పోతులో ఉన్నావు? పోతులు మేము కాదు, మేమంతా స్త్రీలము, పోతులు కాదు. పెంటలు అంటారా? పెంట అంటారా? నేను అర్థం కదా. ఏ పోతులు మనం? నిద్రపోతా నిద్రపోతా అని మోడనాయకుడు లేపాడు. తీసి పడవయ్యా అని చేపలోకి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడా? శాపాన్ని నేను ఒక దశకి వెళ్ళాల్సింది మరొక దశకి వెళ్ళిపోతున్నాను కనుక ఈ తుఫాను మీ మీదకి వచ్చింది కనుక నన్ను తీసి దాంట్లో పడేస్తే నేను ఎక్కడ ఉంటాను? దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాను. చేప గర్భంలోకి పంపించాను, అక్కడ చేస్తున్నానండి ప్రార్థన. ఎక్కడండి? ఎన్ని రోజులు? మంచిగా తగ్గాడా? అన్నం తిన్నాడా? ఎవరైనా టిఫిన్ తీసుకొచ్చారా? ఎవరైనా భోజనం తీసుకొచ్చారా? మంచిది సప్లై అయిందా? చెప్పండి. మరి చేప గర్భం, భూగర్భంలో ప్రభు 3 దినాల నుండి లేచాడు కదా సజీవుడిగా. చేప గర్భంలో ఉండి ఆయన లేచి వెళ్ళిన తర్వాత నేనే పట్టణం అంతా మారిపోయింది కదా ఆ ప్రకటన. మనం ఎక్కడున్నాం? వస్తాం పోతాం, ప్రార్థన లేదు. గర్భంలోనికి రా. సీతాకోక చిలుక, గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారిపోయింది. నీ బ్రతుకుని మార్చుకోవాలంటే మందిరంలోనికి రా. మందిరానికి వచ్చి ఉపవాసం ఉండు. నీకున్న ఏమైపోద్ది? నీ శరీరానికి నిన్న ఏం చదువుకున్నావమ్మా? నేను చదువుకున్న వాక్యం ఏంటి? సామెత గ్రంథము 4వ అధ్యాయము. ఇది ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. కింద మాట చదువుకున్నాం. లాస్ట్ మాట 23వ వచనము. 20 పైన వచ్చిన 22వ వచనం. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యమును. అబ్బా ఏంటండి? జీవమును, దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరానికి ఆరోగ్యం. ఎక్కడి నుంచి వచ్చేదండి ఆరోగ్యము? ఎక్కడి నుంచి? దేవుని వాక్యము ఆలకించినప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు, అవి నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు వారి సర్వ శరీరానికి ఏమొస్తుందట? ఆరోగ్యము. దొరికిన వారికి ఏంటంట? దొరికిన వారికి జీవము, వారి సర్వ శరీరానికి ఆరోగ్యము. ఎక్కడుందండి ఆరోగ్యం? ప్రభు ఏం చేయలేదా? చెప్పండి. ప్రభు చేయలేదా? నోటి మాటలతోనే చనిపోయిన వారు బ్రతికారు. మాటలతోనే జబ్బులు పారిపోయింది, దెయ్యాలు పారిపోయింది. అంత గొప్ప దేవుడు ప్రత్యక్షంగా నరలోకంతో మన మధ్య ప్రత్యక్షమై ఆయన అక్కడి నుంచి చెప్పడం కాదు, అక్కడి నుంచి ప్రవక్త ద్వారా చెప్పాడు పరలోకం నుండి. తర్వాత భూమి మీదకి వచ్చి ఆయన మనకే ప్రకటించాడు. కానీ మనం ఇంకా ఎలా ఉన్నాం? లోబడని ప్రజలుగానే ఉంటున్నాం. ఎప్పుడైతే నువ్వు లోబడతావు ఆయన రక్షణ
సమయం లేదు. ఆయన గొప్ప రక్షణను మన స్వానుభవంలోకి తీసుకుంటాం. ఆ రక్షణ మనం పొందుకుంటే ఏ మేలు నీకు చెప్పండి, ఏ మేలు నీకు పొందుకోవాలి. చెప్తా ఉంటా, అయ్యా రండి ప్రార్థనకి రండి, ఇంకా టైం ఉందండి, కాలు నొప్పి వస్తుంది, కాలు నొప్పి పోతుంది అయ్యా అని అంటే ఆ కాలు నొప్పి పోయినాక వస్తారయ్యా అంటే కాలు నొప్పి పోయినాక వస్తారు. పుట్టిటి మాటలే కానీ గట్టి మాటలు కాదు. ఉట్టి మాటలా గట్టి మాటలా చెప్పమ్మా, ఉట్టి మాటలా గట్టి మాటలా? ఉట్టి మాటలే. ఎంతకాలం ఉట్టి మాటలు మాట్లాడతావు? గట్టి మాట మాట్లాడతావా, ఉట్టి మాట మాట్లాడతావా? గట్టోళ్ళు అయితే గట్టి మాట మాట్లాడతారు, ఉట్టోళ్ళు అయితే ఉట్టి మాటలు కూడా డంబంగా ఉంటాయండి. ఉట్టి మాటలు కూడా ఎలా ఉంటాయి? డంబంగా ఉంటాయి. కనుక గట్టి మాటలు మాట్లాడాలి. నీ మాటలో గట్టితనం ఉందా? నువ్వు చెప్పిన దానికి గట్టితనం ఉందా? ఉట్టి మాటలు కట్టి పెట్టి గట్టి పనులు చేపట్టబోయ్ అని గురజాడ రాశారు. అవునా కదండి? అవునా? కనుక మనుషులు రాసినటువంటి మాటల్లోనే గట్టి పట్టు ఉంది కదా. దేవుడు చెప్పిన మాటలో పట్టు లేదా? పట్టు లేదా? పట్టు ఉంది. కనుక పిల్లల రక్షణ ఉన్నది. ఆ రక్షణను మనం స్వానుభవంలోకి తీసుకున్నట్లయితే, సొంతం చేసుకున్నట్లయితే క్రీస్తు ప్రభు వలె, ఆయన పరిచారకుడు వలె, ఆయన శిష్యుడు వలె, ఆయన సేవకుడు వలె, ఆయన స్నేహితుడు వలె ఆయన వెలుగుని సమాజానికి ప్రకటిస్తాం, సమాజంలో తెలియజేస్తాం. అప్పుడు నీవు ఆయన బిడ్డగా ఉంటావు. ఆయన యందు నువ్వు ఆనందిస్తావు, నిన్ను బట్టి దేవుడు కూడా ఆనందిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక 2-3 నిమిషాలు అందరూ లేచి నిలబడదాం. చలసక్కడ కూర్చున్నాం కదా, అందరూ లేచి నిలబడి ఒకసారి స్వరమెత్తి ప్రభు వైపు చూసి, ప్రభువా రక్షణ పొందానని చెప్పుకుంటున్నాను, రక్షణ పొందలేకపోతున్నాను. ఎంతకాలము నీ దగ్గరకు వచ్చినా ఇంకా కదలని వాడిగానే ఉంటున్నాను ప్రభు, కదలని వాడిగా ఉంటున్నాను. నన్ను క్షమించు నాయన. అడుగుదాం దేవుని వైపు, చూద్దాం, ప్రభు వైపు చూద్దాం. దేవుడు ఎంతో ఓర్పుతో ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతగా ప్రేమించాడు, ఎంత ఓర్పుతో ఉన్నాడు. నీ కొరకు, నా కొరకే కదా, మన కొరకే కదా ఆయన గాయం పొందింది. ఆయన పాపంలో ఆయన మీద శిక్ష కారణములైనయా? నీ పాపంలో ఆయన మీద శిక్ష కారణములుగా నీవు మోపుకున్నాడు. ఆయన మోపుకున్నాడు. నీకు విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. ప్రార్థన చేస్తావా? రక్షణ పొందుతావా? పాప క్షమాపణ పొందుతావా? ప్రభువా నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు. గొప్ప దేవుడు, విడుదలనిచ్చే దేవుడు, దాటిపోయే దేవుడు కాదు, రక్షించే దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన నువ్వు తక్కువగా ఎంచుకోవద్దు. ప్రభువా నువ్వు నా చెరవుల నుంచి, నువ్వు ఉన్నటువంటి ఆ బంధకాల నుంచి, నీవున్న ఆ కట్టల నుంచి, నీవున్నటువంటి ఆ ఊపిలో నుంచి, నీవు ఉన్నటువంటి ఆ బంధకాల నుంచి బయటకు వస్తావా? బయటికి రావడానికి ప్రభుని అడుగు. యేసు ప్రభువా అడుగు. దేవుని సన్నిధిలో ఈ చివరి ఆదివారం, ఈ మాసంలో ఈ చివరి ఆదివారం దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం ఎలా ఉపయోగించుకుందాం? ఎంతకాలము పారిపోతావు? ఎంతకాలం పాపాన్ని దాస్తావు? పాపమును బట్టి మనిషి దాగాడు, కానీ నీవు పాపాన్ని దాచేసిన వాడిగా మారిపోయావు. నీవు ప్రార్థన చేస్తావా? ప్రభా నన్ను క్షమించిన ఆయన, నా బలహీనతను క్షమించిన ఆయన, నా బుద్ధిహీనతను క్షమించిన ఆయన. ఇంకా గ్రహింపు లేనటువంటి వ్యక్తిగానే కొట్టు మిట్టాడుతున్నాను, బలహీనుడనైపోతున్నాను. నన్ను క్షమించిన ఆయన. అడుగుదాం దేవుని సన్నిధిలో, ప్రభుని అడుగుదాం. ప్రభా నన్ను క్షమించిన ఆయన. ఇక నుంచి అయినాను నా మనసు మార్చుకుంటాను, నా ఆలోచనలు మార్చుకుంటాను, నా నిర్ణయాలు మార్చుకుంటాను, నా పద్ధతులు మార్చుకుంటాను. ప్రభా నిన్ను ఎదుగుతాను, నిన్ను వెంబడిస్తాను. నీవు దొరికేంతవరకు నీ పాదాలు పట్టుకుంటాను. నేను విడిచిపెట్టను. అడుగుదామా? దేవుని అడుగుదాం.
నీకున్న కళాకారుల్ని పాతి పెడుతున్నావా? నీకున్నటువంటి ఆరోగ్యాన్ని పాతి పెడుతున్నావా? దేవుడు చేసిన మేలును నువ్వు పాతి పెడుతున్నావా? దాచిపెడుతున్నావా? ప్రార్థన చేద్దాం. దాచుకుంటున్నావా? పాపాన్ని దాచుకుంటున్నావా? ప్రభుని అడుగు. ప్రభా, మహాపరిశుద్ధుల ప్రేమ గల మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతిస్తున్నాం. ప్రభా, ఈ దినము మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాట్లాడిన మాటలు మా అందరి హృదయాల్లో, మా అంతరంగాల్లో అవి ఫలించుటకును సహాయం చేయండి. అవి నాయనా చర్య జరిగించడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఒక గొంగళి ప్రభా ఎలాగా తన జీవితాన్ని మార్చుకుని అన్నపానాలు మాని ప్రభా తన దశను మార్చుకుని బయటికి ఆనందంతో బయటికి వచ్చింది కదా నాయన. ఒకప్పుడు అసహ్యము, కానీ అది బయటికి వచ్చినప్పుడు మార్చుకుని బయటికి వచ్చినప్పుడు ఎంత సంతోషము ప్రభా. అలాంటి జీవితము మాకు అందరికీ దయచేసి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రభా నాయన పాప శరీరంతో ప్రభా మేము పాతి పెట్టబడి మహిమ శరీరంతో లేపబడడానికి ప్రభా నీ నీతిమంతులు కాగలుగుటకును మాకు సహాయం చేయండి. మీ మాటలకు ముద్ర వేయండి ప్రభా. మీరు ఇచ్చిన నీవు తప్ప వేరొక దేవుడు లేడు. వారి ఆచారాలు, వారి పద్ధతులు, వారి యొక్క విధానాలు ఏవి కూడా ప్రభా అవి మమ్మల్ని బాగు చేయలేవు నాయన, మమ్మల్ని రక్షించలేవు. నీ నామమే మమ్మల్ని రక్షిస్తుంది కనుక నాయన మేము బూదిగంతుల నివాసులారా నా యొద్దకు రండి, నా వైపు చూసి రక్షణ పొందండి అని నీ వాక్యం చదువుకు. నీవు తప్ప వేరొక దేవుడు లేనాయన. భూమి ఆకాశంలో నీ నోటి మాటల చేత సృజింపజేసిన దేవుడు వైపు కనుక నాయన ప్రభు చూపించండి, మా అందరిని కనికరించండి ప్రభా. నీ ఆత్మతో నింపమని మా ప్రభుని మా రక్షకులను ప్రియకుమారైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ఆమేన్. ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకున్నాం.